నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని ఈరోజు పంచాంగం నవంబర్ 23, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ అష్టమి. అష్టమి తిథి నవంబర్ 22 శుక్రవారం రాత్రి 9:08 అండి. నవంబర్ 23 శనివారం రాత్రి 11:08 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం నవంబర్ 23 శనివారం రాత్రి 10:21 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం ఆయనొద్రు ఉదయం 11:40 వరకు. తదుపరి వైద్యుతి. కరణం బాలవ ఉదయం 7 గంటల వరకు. తదుపరి కౌలవ రాత్రి 8 గంటల వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 9:35 నుండి ఉదయం 11:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి ఉదయం 7:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 6:50 నుండి ఉదయం 8:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:53 నుండి తెల్లవారితే 5:41 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:10 నుండి సాయంత్రం 6:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు? ఆప్షన్స్: ఏ రేవతి, బి రోహిణి, సి పునర్వసు. కరెక్ట్ సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో ప్రశ్న అడిగి మీ పేరు మీ ఊరు పేరు కూడా రాయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం: దూతను వధించుట తగదని రావణునికి బోధించింది ఎవరు? విభీషణుడు అండి. అందరు కరెక్ట్గా జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 22వ రోజు అండి. మరి కార్తీక పురాణం వీడియోలో ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసి అప్లోడ్ చేసి పెట్టాను. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియో చివరి ఉంటుంది, లేదా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మరియు ఈరోజు సత్యసాయిబాబా గారి జన్మదినం అండి. అదేవిధంగా జగదీష్ చంద్రబోస్ గారి వర్ధంతి, మరియు బాబా సగల్ గాయకుడు మరియు నటుడు మంచు విష్ణు, మరియు దర్శకుడు అనిల్ రావుపూడి, మరియు నటుడు నాగ చైతన్య గారి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.